శంకర్ విషయంలో రజనీ కోరుకున్న విధంగా తన కొడుకు ఏ విధంగా అయితే తను ఉండాలని కోరుకుందో అదే విధంగా మారడం చూసి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది రజనీ. రజనీకే కాదు, ఇది పెద్ద షాక్ నాగమ్మకి. ఎందుకంటే ఈ పెళ్ళిని ఎవరు ఆపుతారు, ఇంకా ఎవరు ఆపలేరు. వరలక్ష్మిని కూడా రౌడీలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంక ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఆస్తి మొత్తం నాదవుతుంది అనుకుంటున్న నాగమ్మకి శంకర్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బే తగులుతుందనమాట. అసలు దానికి ముందు ఏం జరుగుతుందంటే, శంకర్ ఏంటి, నాగమ్మకి ఎదురు తిరగడం ఏంటి, ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మామూలుగా అయితే వెన్నెల ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తనకి వీలు కాని ప్రయత్నాలన్నీ చేసి విఫలమవుతూ ఉంటుంది. అయితే శంకర్ని మచ్చిక చేసుకుందాము, శంకర్ ద్వారానే నేను బయటపడాలని అయితే అనుకుంటూ బావా అంటుంది, ఇంకేదేదో చేస్తుంది పాపం. అయితే శంకర్కి కూడా తనకు తెలియకుండానే వెన్నెల విషయంలో ప్రేమలో పడ్డమైతే జరుగుతుందనమాట. ఒక ఆడపిల్లకి మా పెద్దమ్మ అన్యాయం చేస్తుందేమో అన్న ఆలోచన తనకింతటి తానకే కలిగేలాగా ఉంటుందన్నమాట. వెన్నెలకి చేతులు కట్టేస్తున్నావు కదా, నేను భోజనం తిను అంటే నేను ఎలా తింటాను, నీకు అసలు బ్రెయిన్ కూడా లేదు అనేది అంటూ ఉంటే నేను తినిపిస్తాను అనేది చెప్తూ తనకు తినిపిస్తూ ఉంటే తన కళ్ళల్లో ఉన్న ప్రేమ, అంటే వెన్నెల మీద ఉన్న ప్రేమనైతే వెన్నెల చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా తిను మారుతాడు, కానీ ఎలాగా ఆ నాగమ్మ గీసిన గీతను దాటడం లేదే అని అయితే ఎలాగోలు చేసి ఇక్కడ నుంచి తప్పించుకుందామని పాపము శంకర్ని కూడా బోల్తా కొట్టించి మరి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే గన్ను తీసుకొచ్చి మరి వెన్నెలను బెదిరించి ఇంకొక అడుగు ముందుకేసావంటే నీ తలకాయ పుచ్చకాయలాగా పేలిపోతుందని చెప్పని శంకర్ని తిట్టి మరలా రూమ్లో బంధించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏం జరుగుతుందంటే ఈరోజు ఎపిసోడ్లో ఆ నాగమ్మ చేతిలో మన జీవితాలు ఎటు నలిగిపోతున్నాయి, కనీసం నా కొడుకును కూడా నాకు కానివ్వకుండా చేసేసింది. ఏ రోజుకైనా నా కొడుకు మారకుండా పోతాడా, ఈ తల్లి మనసు అర్థం చేసుకోకుండా పోతాడా, ఆ నాగమ్మ ఊబిలోంచి బయటకు రాకుండా పోతాడన్న అనుకుంటూ ఉంటుంది రజని. అయితే వెన్నెల జీవితం కూడా అలా కాకూడదని వరలక్ష్మికి ఫోన్ చేసి కలవాలని చెప్పని, రేపు మన కులదేవత గుడిలో వాళ్ళిద్దరికి దండలు మార్పిస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా వచ్చి వరలక్ష్మిని కాపాడి తీసుకొని వెళ్ళిపోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అలా మాట్లాడి వస్తూ ఉంటారా, అది చూసిన నాగమ్మ వాళ్ళిద్దరిని కొరడాలు బెల్ట్తో కొట్టబోతూ ఉంటే శంకర్ వస్తాడు. వీళ్ళేమో భయపడుతూ ఉంటారు. ఇంకా శంకర్ని చూసి నాగమ్మ ఆగిపోతుందనమాట. అప్పుడు రజనీకి అర్థమవుతుంది, నా కొడుకు గురించి భయపడుతుంది అంటే రేపటి రోజు వాడి ఎదురు తిరగాలి నాగమ్మకి అని అయితే అనుకుంటూ, ఎందుకు మమ్మీ ఆపేసావని ఈ కేశవ నరాల వీక్నెస్ కేశవ అడిగితే, ఎంతైనా వాడు కన్న తల్లి కదరా, వాడు ముందుగా కొడితే ఎక్కడో కొంత ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమే నా మీద ఎదురు తిరిగేలా కూడా చేస్తుంది, అంత దూరం నేను తెచ్చుకోకూడదు, వాడు నా చెప్పు చేతుల్లోనే పెట్టుకోవాలని అయితే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తుంది. కానీ ఎప్పటికైనా నాగమ్మకి బుద్ధి చెప్పాలంటే ఈ యొక్క శంకర్ వల్లనే అవుతుందన్నమాట. శంకర్ అంటే చూసుకొని ఇప్పుడు నేను చంపేస్తాను, నేను వీరనారిని అన్నట్టు మాట్లాడుతున్న ఈ నాగమ్మకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా ఈ శంకర్ అనే చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎదురు తిరిగేది కూడా ఇతగాడే అని చెప్పవచ్చు. మరి వెన్నెలను కాపాడుకుంటాడు లేదు కమింగ్ ఎపిసోడ్.